హాయ్ నండి సతీష్. ఈరోజు నాగార్జున గారు ఎవరెవరికి కోటింగ్ వేయాలి, కొరడా జులిపించాలి, ఒక 7 టాపిక్స్ అయితే ఉన్నాయి. దాని గురించి నేను చెబుతా. ముందు మీకు ఒక మెసేజ్ మీరు పెట్టాల్సింది కామెంట్ ఏంటంటే, ఎమాన్యుయల్ కెప్టెన్సీ హిట్టా ఫట్టా, సో బాగుందా బాగోలేదు ఒక మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా నాగార్జున గారు రాగానే అడుగుతారు కదా, ఫీడ్బ్యాక్ ఇస్తారు కనుక కొత్త కెప్టెన్కి అప్రిషియేట్ చేస్తూ పాత కెప్టెన్కి అయితే ఫీడ్బ్యాక్ ఇస్తారు కనుక ఈ వారం అంతా ఆయన కెప్టెన్సీ ఎట్లా ఉందో ఒక మెసేజ్ అయితే కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే ఏ టాపిక్ మీద అడగాలి, గట్టిగా ప్రశ్నించాలి అనుకుంటున్నారు కూడా ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే ఈ వీడియోకి ఫస్టే ఒక లైక్ కొట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సరే, ఫస్ట్ వన్ నేనేమంటానంటే, సంజన తనూజ గొడవ గురించి కూడా ఖచ్చితంగా అడగాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడ అన్నం తినేటప్పుడు ఇవిడ వచ్చి మీరు వేసుకున్నారా, మీరు పెట్టుకున్నారా, మిగులుతుందా, చివరిలో ఉండే వాళ్ళకి చాలట్లేదు, నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోరు కదా, రేషన్ మేనేజర్గా అందరికీ ఆన్సర్ చెప్పాలి అని అడగడంతో ఆవిడ సంజన ఫీల్ అయ్యి, పప్పు వేసేటప్పుడు నువ్వే కదా 2వ గరిటె వేసావు, నువ్వు అడగలేదు కదా, అప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని అడగడం, లాస్ట్లో ప్లేట్ ఇలా తోసేసి కూడా లేచి వెళ్ళిపోవడంపై దీని ఓవరాల్ ఇష్యూ మీద సంజన తప్ప, తనూజ తప్ప, లేదా చూసిన ఆడియన్స్గా మన తప్ప, ఎవరి తప్పు ఏంటనేది అయితే నాగార్జున గారు అడుగుతారు. ఈ టాపిక్ కూడా వేస్తే బాగుంటుంది, క్లారిటీ ఇస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. మీకు కూడా అట్లాగా అనిపిస్తే మెసేజ్ పెట్టండి. వీళ్ళిద్దరి ఇష్యూలో ఎవరి తప్పు ఎవరి తప్పు కూడా మీ ఒపీనియన్ కూడా మెసేజ్ పెట్టండి. రెండో టాపిక్ ఏంటంటే, డీమోన్ పవన్ ఖచ్చితంగా గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. నో డౌట్. ఎల్లో కార్డు అని కూడా చూపించినా ఆశ్చర్యపోవక్కర్లే, ఎల్లో కార్డు రెడ్ కార్డు అని కూడా బెదిరించినా పర్వాలేదు. ఆ రేంజ్లో ఈరోజు మరి చేశాడు కనుక. ఎందుకంటే ఆ అమ్మాయిని అట్లా 2 సార్లు సంజన అక్కడ చూసి చెప్పినారా, నేనే బాధలో ఉంటే ఆ రైస్ ఇష్యూలో మళ్ళీ నువ్వేంటి ఇట్లా చూసేవాళ్ళకి అదేంటి ఫిజికల్ అయిందా ఇంకేదో పదం వాడింది కదా, అట్లా అనిపిస్తుంది చూసేవాళ్ళకి, ఆడియన్స్ కెమెరాల ముందు తప్పు తమ్ముడు అని చెప్పింది కదా, 2 సార్లు నెట్టేసిన దానిపై ఏదో పదం వాడింది కదండి, ఫిజికల్ అనలేదు కానీ ఇంకో పదం ఏదో వాడింది ఆవిడ. సరే, దాని గురించి అయితే అడిగింది కదా, ఆవిడ అడగడం కాదు, ఆ ఇష్యూలు ఖచ్చితంగా అవుద్ది. అయితే వీళ్ళిద్దరు ఎట్లా అయిందంటే, గత వారం అంతా దొంగల టాస్కుల డబ్బుల గురించి నువ్వు మొత్తం ఇవ్వాల్సిందంటే నువ్వు మొత్తం అడగాల్సిందని ఆ వారం అంతా అదే నాస. ఈ వారం అంతా మాధురి వెరీ అన్హెల్తీ బాండ్స్ ఆ టాపిక్ మీద కూడా ఖచ్చితంగా అడగలేదు అని డీమోన్ పవన్ నేను అడిగాను అని చెప్పేసి ఆయన మాధురి కూడా వివరణ అయితే ఇచ్చుకుంటూ వచ్చింది కనుక, సో ఈ టాపిక్ మీద మొత్తానికి ఖచ్చితంగా అడుగుతారు అని అనుకుంటున్నాను. వీళ్ళ గొడవల నేపథ్యంలో మెయిన్ ఆవిడ పట్ల, డీమోన్ పట్ల తోసేసిన దాని మీద ఖచ్చితంగా గేట్లు తీయని పంపించేస్తామని వార్నింగ్ అయితే ఇస్తారు కూడా. ఎందుకంటే ఒక వీకెండ్లో గ్లాసులు బోర్లించి ఆ టాస్క్ ఆడించారు కదా, అక్కడే ఆమె ఓడిపోయిందని చెప్పి అతను ఫీల్ అయిపోతున్న అడిగారు, ఎందుకే అంత ప్రెజర్ పెడతారు మాదిరిగా. సో ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతారు. ఇంకోటి ఏంటి, 3వ టాపిక్, రాము రాథోడ్ నిన్న కెప్టెన్సీ టాస్క్లో ఎట్లా చేశాడు. అతనైతే సంచాలకుగా అక్కడ ఫెయిర్ డెసిషన్ ఇవ్వాల. బిగ్ బాస్ ఒకటే చెబితే ఇతను ఒకటి ఆడించాడు అన్నమాట. బిగ్ బాస్ అనుకున్నది ఒకటి, ఇతను చేసింది ఒకటి. ఎందుకంటే బిగ్ బాస్ ఖచ్చితంగా దివ్యకే సపోర్ట్ చేస్తాను అన్నాడు కనుక 100% ఆవిడికే అన్నాడు కనుక, సో ఎలాగైనా సరే బిగ్ బాస్ అంటే ఫిక్స్ అయిపోయాడు తనూజని చెయ్యాలని చెప్పేసి. లేకపోతే లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి కెప్టెన్గా సంచాలకుగానే ఉండకూడదని చెప్పాడు కదా, సో రాము రాథోడ్ని ఆయన అనుకున్నది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి అయిపోయింది. బిస్కెట్ చేసేసాడు, కిచిడీ చేశాడు. నేను అనుకున్నది ఒకటి, నువ్వు ఎట్లా ఏం చేసావు రాము రాథోడ్ చేసింది రైటా రాంగా. సంజన, నిఖిల్ ఆ సాంగ్ కంప్లీట్ అయిపోయే టైంకి ఆ స్టేజ్ మీద ఉన్నారా కింద ఉన్నారా, ఇది ఫెయిర్ డెసిషనా అన్ఫెయిర్ డెసిషనా ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఆ వీడియో టెలికాస్ట్ చేసి అడుగుతారేమో, అడగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది ఫెయిల్ అయ్యాడు ఆయన కరెక్ట్గా, సో కాన్సన్ట్రేషన్ అయితే పెట్టలా, సో ఖచ్చితంగా అడుగుతారు. దాని మీద కోటింగ్ అయితే ఉంటుంది అతడికి, రాము రాథోడ్కి అనుకుంటున్నా. లేకపోతే ఇంకా ఏం చేస్తారంటే, ఒకవేళ ఫస్ట్లో భరణి విషయంలో రీతు చౌదరి చేసి డీమోన్ పవన్ అన్ఫేర్గా, అన్యాయంగా, దారుణంగా, ఘోరంగా తీసి పడేసింది కదా టీషర్ట్గా రంగులు పూసుకునే టాస్క్లో. సో ఇట్లా అయితే ఎట్లా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఇది కాదు అని చెప్పేసి ఆ రోజు కెప్టెన్సీ తొలగించేసి పీకేసి మళ్ళీ టాస్క్ పెట్టించి మళ్ళీ ఆయన సమక్షంలో ఆడించి అట్లా చేస్తారు కదా. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ కూడా రాము రాథోడ్ కూడా, ఎందుకంటే బిగ్ బాస్ ఇక్కడ ఒక పదం వాడాడు, మీరు క్లియర్గా గమనిస్తే, రాము రాథోడ్ చెప్పిన దాని ప్రకారం దివ్య విన్నర్ ఈ పదం వాడారంటే దాని మీద ఖచ్చితంగా కోటింగ్ కోసం ప్రిపరేషన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో అని అర్థం. సో ఇప్పుడు ఏంటంటే, అప్పుడు ఆ రాము రాథోడ్ రీతు చౌదరి డీమోన్ విషయాలు తీసి పడేసినట్టుగా ఇప్పుడు దివ్య కెప్టెన్ కాదు, రాము రాథోడ్ ప్రకారం కెప్టెన్ తప్ప మేము పెట్టిన రూల్స్ ప్రకారం అక్కడ జరిగిన దాని ప్రకారం అయితే కాదు, ఇది అన్ఫేర్గా విన్నింగ్ అయిందని చెప్పేసి మళ్ళీ ఆ దివ్య తాలూకు బ్యాండ్ కెప్టెన్ బ్యాడ్జ్ ఏదైతే లాక్కొని తీసుకుని పక్కన పడేసి ఆ పుట్టస్వామి తనూజ గౌడ పుట్టస్వామి ఆవిడకి మరి
చేద్దాం అనుకుంటారేమో. చెబితే అప్పుడు ఏమైద్ది, లేదా మళ్ళీ మరొక నా సమక్షంలో ఇప్పుడు ఇంకో టాస్క్ ఆడాల్సిందే, పెట్టాల్సిందే, దివ్య వర్సెస్ ఆవిడని చెప్పి పెడతారేమో. అప్పుడైతే ఆడియన్స్ ఖచ్చితంగా ఇంకెందుకు సార్ ఆ తనుజ పుట్టస్వామికి కప్పు కూడా ఇచ్చేయండి, ట్రోఫీ కూడా ఇచ్చితో పని అయిపోద్ది కదా అని ఆడియన్స్ నుంచి అయితే ఒక రియాక్షన్ అయితే గట్టిగా వస్తుంది, నో డౌట్. ఈ 3 టాపిక్స్ చూద్దాం మరి ఏం చేస్తారు. అలాగే 4వ టాపిక్ ఏంటంటే మాధురికి వెరీ అన్హెల్తీ బాండ్స్ ఏంటమ్మా, ఇంప్యూర్ బాండ్స్ ఏంటమ్మా, నాట్ ఆర్గానిక్ బాండ్స్ ఏంటమ్మా, మరి నువ్వేమో తనుజతో నిజంగా ఆర్గానిక్ బాండా ఏంటి, కాదు కదా, నువ్వు కూడా మరి చాలా సీన్ చేస్తున్నావు కదా, ఆవిడ దగ్గర మరి ఏంటి ఆ పాస్ ఉందని, ఏది ఎవిక్షన్ స్టాప్ చేసే పాస్ ఉందని ఏందో మొత్తం చేస్తున్నాను కదా. ఈ పాస్ గురించి ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది, ఏం హైలైట్ ఉంటుందని నేను న్యూస్ బాల్ ఛానల్లో ఓటింగ్ అనాలిసిస్లో సూపర్ ట్విస్ట్ అయితే ఉండబోతుంది, దాని గురించి అనలైజ్ చేస్తే అది చూడండి. సరే ఇప్పుడు ఏంటి, వాళ్ళ అమ్మగారు చెప్పారు నాకు అని చెప్పింది కదా డీమన్ పవన్తో, మీతో బాండ్ హెల్దీగా ఉంటే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి మరి ఎందుకు ఏడుస్తారు, హెల్దీగా లేదనే కదా. ఒకవేళ చెప్పమంటే నువ్వు వెళ్ళి రీతు చౌదరికి చెప్పాలి, కానీ నేను ఆ అమ్మాయికి చెప్పను, నీతోనే చెబుతాను, ఇతనికి చెప్పడం ఏంటి, పైగా ఆ మాటలు ఏంటి, ఇది ఎట్లా ఉందో అర్థమవుతుందా నీకు, ఇవి ఇలా ప్రతి వారం నీకు కోటింగ్ ఇవ్వకపోతే నాకు ఎపిసోడ్ కంప్లీట్ కాదే ఏంటి, ఇలా అనడం 100% రాంగు అని చెప్పేసి ఖచ్చితంగా మాధురి విషయం, మాధురికి టాపిక్లు తక్కువ చెప్పండి, ప్రతి సందర్భంలో ఆవిడ మిస్టేక్స్ ఉంటాయి, ఖచ్చితంగా కోటింగ్ అయితే ఇవ్వచ్చు. ఇక 5వ టాపిక్ ఏంటంటే రామురాధుని కూడా, ఆ అమ్మాయి ఏమో చెప్పుతో కొట్టాలి రాము గారిని అనింది, ఆ అమ్మాయిని వదిలేసావు నామినేషన్, తనుజ్ ఏమో వీక్ అంతా ఆ వీక్లో నేను మధ్యలో దూరుతాడని చెప్పి పురుగులా చూసింది, వాళ్ళిద్దరిని వదిలి స్టీరింగ్ మొత్తం గిర్రని తిప్పేసి యూటర్న్ తీసుకున్నావు ఎందుకు, గౌరవ్ ఫ్రెండ్ అంటే, ఎందుకంటే గౌరవ్ వారం అంతా గిలగిలగిలి ఆడిపోయారు, ఒడ్డుని పడి చేపలో కొట్టుకున్నాడు. సో ఏంది రాము, ఏం చేస్తానో, ఏం ఆలోచిస్తానో, కెప్టెన్సీ సంచాలకంగా చేస్తే ఎట్లా చేసో, నామినేషన్లో చూస్తే అట్లా చేసో, అసలు ఏం జరుగుతుందని. అయితే రామురాధుడు తెలివైనాడు, చాలా గేమ్ ఆడాడు అక్కడ, ఎందుకంటే వాళ్ళు ఎటు తనుజ రీతు చౌదరికి ఆల్రెడీ నామినేషన్లు పడతాయి, వాళ్ళు ఎటు నామినేట్ అయిపోతారు. సో నేను సేఫ్ అవ్వాలంటే ఈ గౌరవం ఒకరు తెచ్చి పడేసామంటే సింగిల్ నామినేషన్తో సరే ఉండొచ్చు లెక్క గేమ్ ఆడాడు. ఎనివే దాని విషయంలో కూడా క్లారిఫికేషన్ అడగచ్చు. ఇక 6వ టాపిక్ ఏంటంటే దివ్య రీతు టీ5 ఏముంది చిన్నదా కనుక అది టాపిక్ పెద్దగా తీసుకోకపోవచ్చు, కానీ కళ్యాణ్ తనూజ ఆ బెండకాయ కాదు నాకు గుండెకాయ ఒక టాపిక్ అయింది కదా ఆవిడ అంత ఫైర్ అయిపోయినా సరే ఇంకా ఇతడేమో బెండకాయ చపాతీతో కాదు బెండకాయ రైస్తో బాగుంటుంది, చపాతీతో ఆలు బాగుంటుంది అన్నట్టు తప్ప అక్కడ ఎదురుగా ఉన్నది తన గుండెకాయ కనుక గట్టిగా అడగలేకపోయాడు. ఈ బెండకాయ ఏందో గుండెకాయ ఏందో లాస్ట్ వీక్ ఆ పిఠాపురం ఆడియన్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్తో మీది బాగుంది, మీ క్లారిటీ ఉంది, మా క్లారిటీ ఉంది, మీ ఇద్దరు బాండు చూస్తే ఎక్కడో ఉందని ఒక ఎలివేషన్ ఇవ్వడంతో ఇంకా అదే అపోహ భ్రమలో ఉన్నాడేమో. ఆ ఎలివేషన్కి ఆ బాండ్కి దూరంగా ఉంటే ఇతనికి మైలేజ్ వస్తుంది, దగ్గరగా ఉంటే డ్యామేజ్ వస్తుంది. మరి బెండకాయ గుండెకాయ పంచాయతీ మీద అడుగుతారేమో. ఎందుకమ్మా వాస్తవానికి ఆయన కూడా ఈవిడ మంచి కోసమే చెబుతూ ఉన్నాడు, ఎందుకు ఒక అరగ్లాస్ రైస్ ఎక్స్ట్రా పెడితే అయిపోయేది కదా, గొడవలే ఉండవు కదా అని చెప్పేసి. చూసావమ్మా నువ్వే అపార్థం చేసుకుని అంతలా అరిచి రచ్చరచ్చ చేసావు, ఎక్స్ట్రాలు చేయకుండా వార్నింగ్ ఇచ్చేసింది అంత నువ్వే, ఆయన ఎక్స్ట్రాలు చేయలేదు చెప్పి ఖచ్చితంగా ఆ టాపిక్ మీద కూడా అడుగుతారు, అడగాలని అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే దివ్య గౌరవ్ విషయంలో 7వ టాపిక్ హ్యాండ్ గెస్చర్స్ ఏంటి ఇదేంటి ఏమంత తప్పు ఉంది అందులో, పిచ్చి మాట్లాడుకో. అసలు భరణికి ఆయన పాయింట్ చెబితే భరణి విషయంలో భరణి టాపిక్లో భరణి నన్ను ట్యాగ్ చేయక నేను ఎవడు దూరం అన్నాడు అని అడుగుతారేమో, అడగాలని కూడా నేను అనుకుంటున్నా. భరణి విషయంలో గౌరవ్ పెట్టాడు, ఈవిడే కదా భరణి టాపిక్లు, ఈవిడ ఎందుకు దూరాలి, ట్యాగ్ మళ్ళీ వద్దని అనడమేంటి, ఈవిడ జోక్యం చేసుకుని షటప్ నిరూపిస్తే వాకౌట్ చేస్తా, పెద్ద ఛాలెంజ్లు చేసింది కనుక ఆ వీడియో వేసి మరి వాకౌట్ చేస్తావా, వెళ్ళిపో అని చెప్పి చెబుతారు. ఎందుకంటే అక్కడ ఆ రోజు కూడా ఆ అబ్బాయికి హ్యాట్ టాస్క్లో షటప్ అని చెప్పింది, నోరు మూసుకొని చెప్పింది, మళ్ళీ ఇక్కడ వాకౌట్ చేస్తారనేది ఇవన్నీ ఆవిడ మిస్టేక్స్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆ కోటింగ్ కూడా అడగాలని నేనైతే అనుకుంటున్నా. అలాగే ఇంకోటి ఏంటి నిఖిల్, ఈ కెప్టెన్సీ టాస్క్లో అయితే నువ్వు సపోర్ట్ చేయాలి లేదంటే ఉండాలి, కానీ ఆ డయాస్ స్టేజ్ దిగిపోయి తనూజకి సపోర్ట్ చేసినట్టుగా చేయనట్టు అటుగా కిటుగా కిందికి అలా ఊగిసలాడుతూ ఉండిపోయి అసలు ఏం ఆలోచించు అంతసేపు డాన్స్ చేస్తూ దిగిపోయినావు ఎందుకు ఏంటి అని కూడా అడుగుతారేమో. అసలు ఏమి అక్కడ చెయ్యాలనా వద్దనా, అసలు ఎందుకు అయోమయంగా ఉండిపోయి కదా ఈ టాపిక్ మీద. సో 7-8 టాపిక్ల మీద అడగాలని నేను కోరుకుంటున్నా. మీరు ఇంకేదైనా టాపిక్ మీద అడగాల్సింది, క్లారిటీ ఇవ్వాల్సింది, జడ్జిమెంట్ చెప్పాల్సింది అనేది ఉంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని లైక్ చేయండి. అట్లాగే ఓటింగ్ వీడియో న్యూస్ బాల్లో సూపర్ ట్విస్ట్ ఉంటుంది ఎలిమినేషన్లో, అదేంటని కూడా రివీల్ చేస్తా, ఆ వీడియోకి మిస్ కాకుండా చూడండి.